మీ జీవితంలో కూడా క్రైస్తవ బిడ్డలకు ఉండాల్సింది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో కొంతమందిని నేను అనకూడదు, కానీ ఎందుకు మీ నొసట మీద దరిద్రపు రేఖ ఉందంటే, దరిద్రపు రేఖ ఎందుకో తెలుసండి? దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమంటే సనుక్కోవటం, దేవుని దగ్గరికి వచ్చేసరికి బలవంతం చేయటం, దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమండి సంకుచితమైన హృదయం. క్రైస్తవ దేశాలు సంపన్న స్థితిలో ఉన్నాయి. కొన్ని దేశాలు, యేసన్న గారు ఆ దేశాలకు వెళ్ళి ఆ దేశాల గురించి చెప్పారు. ఎందుకు క్రైస్తవ దేశాలు సంపన్న స్థితిలో ఉన్నాయి? చూడమ్మా, ఒక బైబిల్ కొని పెట్టడం, వారికి అవసరమైన రాబోయే రోజులు, ఇవి క్రైస్తవులకు ఉండాల్సింది. ప్రతి కుటుంబంలో ఎదుగుతున్న మీ పిల్లలుంటే ఏమండి బైబిల్ చదవగలిగితే ఉదయాన్నే లేచినప్పుడు ఒక వాక్యం చదివించటం, ఏమండి సాయంకాలం పండుకునేటప్పుడు ఒక వాక్యం చదివించుకోవటం, భార్యాభర్తల కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకోవటం, ఏమంటే ఉదయాన్నే లేవగానే ఒక స్తుతిపాట పాడుకోవటం, ఇది దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. మనోళ్ళకి ఏం లేదు, పొద్దున్నే లేచారా అంతే, వెళ్ళు పెంటకొప్పలోకి వెళ్ళు, పేడం తీసుకో, బకెట్లు వేయి, చల్లు. ఇది అందుకే కొన్నిసార్లు వారి ముఖం మీద దరిద్రపు రేఖలు ఉంటాయి.